అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్. సో రీసెంట్గా వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రీసెంట్గా 2024 సంబంధించి జరిగింది. అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇందులో మన దేశం నుంచి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని మనకు ఒకటి ఉంది, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. హైడ్రోజన్ ఎనర్జీ పరంగా మేము బెటర్గా మారుతున్నామని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం తెలియజేయడం జరిగింది. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఈ యొక్క మీటింగ్ని అటెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది అంటే నెదర్లాండ్స్లో అనమాట. నెదర్లాండ్స్లో జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్కి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏదైతే ఉందో హైడ్రోజన్ పరంగా, హైడ్రోజన్ అంటే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్, పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఉత్పత్తుల్లో గ్రీన్ హైడ్రోజన్ పరంగా ఏవైతే ఫ్యూచర్లో మనం తీసుకొని రాబోతున్నామో, ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేయడం జరుగుతుందన్నమాట ఒక మీటింగ్లో. అంటే వాళ్ళు ఎంత బాగా వాళ్ళ దేశంలో గ్రీన్ హైడ్రోజన్ని ఇంకా మెరుగుపరుస్తున్నారు, ఇటువంటి విషయాల గురించి ఆ యొక్క మీటింగ్లో చర్చిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మన దేశానికి చెందినటువంటి డిపార్ట్మెంట్ అనమాట. అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, విద్యుత్ శాఖ కాదు, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఈ యొక్క మీటింగ్ని అటెండ్ చేయడం జరిగింది. ఎక్కడంటే నెదర్లాండ్స్లో జరిగింది. అండ్ మన దేశంలో దీనికి ఒక పేరు అనేది ఉంది, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా మనం ఇప్పటికీ చాలా అభివృద్ధిలోకి వెళ్తున్నాం. ఏ విధంగా అంటే 2023 టైం కల్లా కూడా దీనికోసం బడ్జెట్ 19,744 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ వరకు కూడా, సో 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి యూనిట్లు అనేవి నెలకొల్పడం జరిగింది. అండ్ మనం ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించి మన దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ కూడా, అంటే మనం ఉపయోగించుకునేటువంటి ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ దాంతోపాటు వెహికల్స్ ఏవైనా కూడా గ్రీన్ హైడ్రోజన్ తోటి మనం ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ని మనం మెరుగుపరుస్తున్నాం. ఎందుకోసం గ్రీన్ హైడ్రోజన్ మెరుగుపరుస్తున్నాం అంటే కార్బన్ ఎమిషన్ని తగ్గించడానికి. సో కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి మనం ఇలా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా పర్యావరణ హితమైనటువంటి హైడ్రోజన్ ఉత్పత్తిలోకి మనం మల్లుతున్నాం అన్నమాట. సో ఇక్కడ మన ఇండియా పరంగా అయితే ఇంకా మీదట గోల్స్ పరంగా 4,000 అంటే 4 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఉన్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయబోతున్నాము. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో 1,500 మెగావాట్ల విద్యుత్ శక్తిని జనరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ తోటి మన ఫ్యూచర్లోకి వెళ్తున్నామని ఈ యొక్క మీటింగ్లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మన ఫ్యూచర్లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఎంత సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్తుని ఉత్పత్తి చేయగలుగుతున్నాం అండ్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని, అంత విద్యుత్ సామర్థ్యాన్ని మనం ఎంత తీసుకొని రాబోతున్నామంటే 1,500 మెగావాట్ల వరకు పవర్ జనరేషన్, నథింగ్ బట్ ఎనర్జీ జనరేషన్. ఇక్కడ మన శక్తిని పెంచడం అనమాట. ఇక్కడ పవర్ జనరేషన్ అంటే శక్తిని ఉత్పాదన చేయడం అనేది 1,500 మెగావాట్ల వరకు కూడా చేసేటువంటి సామర్థ్యాన్ని మన ఫ్యూచర్లో 2030 కల్లా కూడా తీసుకొని రావాలని చూస్తున్నాం. వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో రీసెంట్గా ఒక చాలా కాలం క్రితం అంతమైపోయింది అని భావించినటువంటి ఒక రేర్గా ఉన్నటువంటి ఒక చెట్టుని కనుగొనడం జరిగింది. తిరిగి మళ్ళీ కనిపించింది అనమాట. ఎక్కడంటే వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో. సో మనకి తెలుసు, మనకి బయోడైవర్సిటీ పరంగా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ప్లేసెస్లో మనకి వెస్ట్రన్ ఘాట్స్ కూడా ఒకటి. వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అనమాట. ఈ పశ్చిమ కనుమల ప్రాంతంలో ఈ యొక్క రేర్ స్పీషీస్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా మళ్ళీ కనుగొన్నారు. ఇది ఎక్కడంటే అక్కడ పెరిగేది కాదు, చాలా దట్టంగా ఉండేటువంటి వెస్ట్రన్ ఘాట్ అడవుల్లో మాత్రమే కనిపించేది. అది కూడా చాలా సంవత్సరాల నుంచి కనిపించకుండా పోయింది అని భావిస్తున్నారు. బట్ రీసెంట్గా మళ్ళీ ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో ఈ యొక్క చెట్టు అనేది కనిపించడం జరిగిందనమాట. అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో దీని పేరు వచ్చేసి మునియాల మల్టీ బ్రాకెటేటా, ఉనియాల మల్టీ బ్రాకెటేటా. అండ్ దీని యొక్క శాస్త్రీయ నామం అనమాట. ఇది ఏదైతే ఉందో మనకి 140 సంవత్సరాలుగా కనిపించడం లేదు. సో ఇది అంతరించిపోయిందేమో అని భావించారు. బట్ రీసెంట్గా వెస్ట్రన్ ఘాట్లో ఉన్నటువంటి వాగమాన్ హిల్స్ ప్రాంతంలో మళ్ళీ ఈ యొక్క
రేర్ రకాన్ని కనుగొనడం జరిగింది ఈ యొక్క జాతిని. అండ్ దీన్ని లోకల్గా అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్ ప్రాంతాల్లోని ప్రజలు ఏ పేరుతో పిలుస్తుంటారంటే కట్టపూవం కురునిల. సో కట్టుపూవం కురునిల అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఎటువంటి విధంగా ఉంటుందంటే మన దూది పింజల్లాగా ఉండేటువంటి మొక్కలాగా పూలతోటి కలిగి ఉంటుంది, ఫ్లవర్స్ తోటి. అండ్ ఇది ఎక్కువగా చలికాలంలో వస్తుంది, అంటే అక్టోబర్ జనవరి నెలల్లో, అక్టోబర్ నవంబర్ జనవరి ఈ టైంలో ఈ పుష్పం వికసించడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది ఎక్కువ శాతము చాలా ఎవర్ గ్రీన్, ఎప్పుడూ హరితంగా ఉండేటువంటి అడవులు ఏవైతే ఉంటాయో అక్కడే ఉంటుంది. అండ్ రాకీ గ్రాస్ ల్యాండ్స్ పరంగా ఎంత ఎత్తులు అంటే 1200 మీటర్ల కన్నా ఎత్తు ఆల్టిట్యూడ్లో, అంటే చాలా ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్ ప్రాంతాలు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఇటువంటి రకాన్ని ఈ మధ్యకాలంలో మళ్ళీ గుర్తించడం జరిగింది. ఈ జాతి ఏదైతే ఉందో దాని పేరు ఏ విధంగా ఇచ్చారంటే ఆ జాతికి పేరు ఉనియాలా పేరు మీదుగా ఇవ్వడం జరిగింది. ఉనియాలా మల్టీ బ్రాకెటేటా. సో ఈ పేరు ఏదైతే ఉందో ఇది ఒక బయాలజిస్ట్ అనమాట. టాక్సానమిస్ట్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల గురించి, అంటే మొక్కల మీద పరిశోధన చేసేటువంటి బయాలజిస్టులనే టాక్సానమిస్ట్ అని చెప్తూ ఉంటారు. టాక్సానమిస్ట్ అన్న బయాలజిస్ట్ అనమాట. సో బయాలజిస్ట్ అయినటువంటి బీపీ ఉనియాల్ పేరు మీదుగా ఉనియాల అని తీసుకొని వచ్చారు. ఉనియాల మల్టీ బ్రాకెటేటియా అనేటువంటి అంతరించిపోయినటువంటి ఒక జాతి అనేది, ఈ మొక్క జాతి అనేది రీసెంట్గా మళ్ళీ కనిపించడం జరిగింది. ఎక్కడ కనిపించిందంటే వెస్టర్న్ ఘాట్ ప్రాంతంలో కనిపించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.